గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధమైన లేఖనాల ద్వారా దినదినము ఆదరించబడుతూ ఓదార్చబడుతూ పరమతన్నిక లేఖనాల చేత తృప్తిపరచబడుతూ ఆయన సన్నిధానంలో మీరు బలాన్ని పొందుకుంటున్నారనుకుంటున్నాము. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము! ఉదయమునే లేవడం, ఆయన సన్నిధిలో ఆయన ముఖదర్శనం చేసుకుని ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని విని ఆ విధంగా అనుదినము ఆయన కృపచేత మనం బలం పొందుకోవడం. కాబట్టి ఆ విధంగా ఈ దినము కూడా లేఖనాల్లో మనం చూసుకుంటుంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు, చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని లేఖనం సెలవిస్తుంది సుమా. కాబట్టి ఆత్మానుసారమైన మనసు, కాబట్టి ఎలోహిం సన్నిధానంలో ఎవరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటుంటారో ఆ ఆత్మానుసారంలో పరమతండ్రి సమాధానంతో నింపుతాడు. ఎందుకంటే ఈ ఆత్మ దేని గురించి పరితపిస్తుంది? ఎలోహిం కార్యాల గురించి, ఎలోహిం మార్గముల గురించి, ఎలోహిం మహిమ గురించి, ఎలోహిం యొక్క చిత్తం నెరవేర్చడానికి కొరకు, ఆయన యొక్క సన్నిధానంలో మనం నిలబడడానికి కొరకు ఈ ఆత్మానుసారమైన మనసు తాపత్రయపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనసు మనల్ని పురికొల్పుతుంది, నడిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఆ ఎలోహిమైన యెహోవా మనల్ని ఏం చేస్తారంటే సమాధానంతో నింపుతాడు, నిత్య జీవానికి వారసులుగా చేసి ఆయన జీవమును మనలో ప్రవహింపజేస్తాడు సుమా. కాబట్టి ఆ ఆత్మానుసారమైన మనసు ఎలోహిం యొక్క వాక్యానికి లోబడేటట్టు చేస్తుంది సుమా. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే సహోదరులను క్షమించమని వేడుకుంటుంది. ఆత్మానుసారమైన మనసు మన సహోదరులు అవసరతలు ఉన్నప్పుడు వారి అవసరతల్లో సహాయం చేయమని అంటూ ఉంటుంది సుమా. కాబట్టి ఆత్మానుసారులు ఏం చేస్తారంటే పరమతండ్రి యొక్క ప్రేమను అనేకులకు పంచుతుంటారు. కాబట్టి ఆత్మానుసారులు ఏం చేస్తుంటారంటే ఆ పరమతండ్రి యొక్క మనసును కలిగిన వారై, వారి ఈ లోకంలో ఆయన యొక్క క్షమాపణ హృదయాన్ని కలిగిన వారై పరమతండ్రి యొక్క ప్రేమను పంచుతూ అనేకులకు ఆదరణ కొరకు వారు ప్రయాసపడుతుంటారు, వారు తాపత్రయపడుతుంటారు. కాబట్టి వారిని దృష్టిస్తాడు పరమతండ్రి. అట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆయన ఆత్మతో మనల్ని నింపి, ఆయన శక్తితో నింపి, ఆయన సమాధానంతో నింపి, ఆయన జీవంతో నింపుతాడు సుమా. కాబట్టి ప్రియులారా, శరీరానుసారులైతే శరీర సంబంధ విషయాల మీద మనసు వస్తారు. కాబట్టి శరీరానుసారులు ఎప్పుడు ఎలోహిం పిల్లలు కానేరు సుమా. ఎలోహిం యొక్క సన్నిధికి వారు రాలేరు సుమా. ఎలోహిం వాక్యానికి వారి మనసు లోబడనిచ్చదు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు ఎప్పుడు మన జీవితాలలో మనం కలిగి ఉండి అటు విధమైన మనసు కలిగి ఉండడం వల్ల సమాధానము నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. అటు విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి తన ఆత్మను మన యందుంచి ఆయన ఆత్మానుసారమైన జీవించే ధన్యతను ఆయన మనకు విస్తరింపజేసి మనల్ని ఆయన నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవానికి స్తోత్రములు. ఆత్మానుసారమైన మనసు కలిగిన వారమై మీ సమాధానమును మీ జీవనను కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ విన్న ఉపదేశం హృదయాలు ఫలింప చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, సర్వోన్నతుడైన యెహోవా కృప నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన నిత్యత్వమునకు మనల్ని వారసులుగా చేసి మనల్ని ఆయన నడిపించును గాక. ఆమేన్.